సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు గురువారం. ఈ గురువారం రోజున సాయిబాబా సత్యవాక్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఎప్పుడు కూడా మన సాయి వాక్కు బ్రహ్మవాక్కు లెక్క. సాయి వాక్కు ఎప్పుడూ అబద్ధం అవదు. అలాంటిది ఈ గురువారం రోజున మన గురువాక్ అనేది అబద్ధమవుతుందో చెప్పండి. అది ఏం చెప్పబోతున్నారు బాబాగారు, ఏ సందేశాన్ని మనకు అందివ్వబోతున్నారని ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. ఈరోజు గురువారం కదండి, అందరికీ గురువారం శుభాకాంక్షలు. బాబాగారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ థర్స్డే. బాబా, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నా జీవితం అనే దాంట్లో సంతోషం లేదా అని పలు విధాలుగా నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్న ఆ మాటలు వినే నీకు ధైర్యం చెప్పడానికి ఈ గురువారం రోజు నీ సాయి గురువాకు నీకు అందించడానికి నీ కోసం వచ్చాను బిడ్డ. కాబట్టి ఆఖరి వరకు విను, తప్పకుండా నీ మనసు సంతోషపడేలా ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది, జరగటానికి ఏమీ లేదు అని చెప్పి నీ మనసు నిరుత్సాహపడ్డావు కదా, అలా ఏం లేదు బిడ్డ. ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏమీ జరగలేదు. ఇక రాబోయేది ఎలా నువ్వు తట్టుకోవాలి అని ఆలోచించకుండా అక్కడే ఆగిపోతే ఎలా? నువ్వు చిక్కుకున్న సమస్యల్లో నుంచి బయటికి రాకుండా అలాగే ఉంటే ఎలా చెప్పు బిడ్డ. ఇప్పుడు జరిగింది అలాగే ఉండిపోతుంది, ఇక నా బ్రతుకంతే, ఇక నేను ఇంతే అని చెప్పి నిర్ణయించుకోవటానికి నీకు ఎవరిచ్చారు అధికారం? అసలు ఎవరు చెప్పారు ఇలాగే కాలం ఉండిపోతుంది అని? నీ కష్టకాలం అంతా కరుమనుగైపోతుంది అని చెప్పి నేను చెప్పిన మాటలు నువ్వు లెక్క చేయకుండా నీకై నువ్వు ఊహించుకొని ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు సుడిగుండంలో విరుక్కున్న అక్కడే ఉంటే ఎలా తల్లి? బయటికి వస్తేనే కదా నీ జీవితం ఏంటో అని చెప్పి తెలిసేది. నీ సాయి మాటల మీద నమ్మకం నువ్వు అంతేనా? ఇది ఎట్లనే జరుగుతుంది అని చెప్పి నీకై నువ్వు ఒక ముడివనేది తీసుకొని ఒక నిర్ణయం అనేది తీసుకుంటే, ఇక నీకు కష్టం వచ్చినప్పుడు బాబా బాబా అని చెప్పి నన్ను పిలిస్తే ఏం ప్రయోజనం చెప్పు బిడ్డ. నీ జీవితాన్ని నిర్ణయించుకునేదాన్ని నువ్వేంటి? నీ జీవితాన్ని నిర్ణయించేది నేను తల్లి. నీకు ఏం కావాలి, ఏం ఇవ్వకూడదు, ఎలా జరగాలి, ఎలా జరగకూడదని మొత్తం నేను నిర్ణయిస్తాను కదా. కానీ నువ్వు మాత్రం ఎందుకు ముందుకుని అన్నీ నేనే చేస్తాను, నాకు ఇలాగే జరుగుతుందని నీకు నువ్వే నిర్ణయాలు తీసుకొని పోతున్నావు. నీ జీవితం ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దితే నీకు మంచి జరుగుతుంది, ఎలా చేస్తే నీకు వెనకాల ఒక బాధింపు అనేది లేకుండా, కష్టం లేకుండా ఎప్పుడు సంతోషం అనేది జీవితం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి నేను నీకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడ నీ జీవితం నువ్వే డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నావా? అప్పుడు నేను కష్టపడేందుకు నా దగ్గర నువ్వు మొరపెట్టుకున్నది ఎందుకు చెప్పు తల్లి. మరొకసారి చెప్తున్నాను, నువ్వు అనుకునేలాగా ఏం జరగటం లేదు తల్లి. ఇక మీదే నీ జీవితం ఒక రోజా తోటలాగా ఉండబోతుంది. ఇప్పుడే కదా మొగ్గలు వేసింది, అవి విచ్చుకోవాలంటే కొంచెం సమయం అనేది పడుతుంది. అవి విచ్చుకున్న తర్వాత నీకు అందమైన పూలవనంలాగా కనిపిస్తుంది నీ జీవితం. అది వదిలేసి ఆ మొగ్గల్లోనే తించేయాలని చూస్తే ఎలా తల్లి? ఆ మొగ్గలు విచ్చుకోవాలి, ఆ చక్కని మంచు చుక్కలు దానిపైన పడ్డప్పుడు ఎంత అందంగా ఆ జీవితం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ జీవితం కూడా ఆనందం అనేది అంత శాశ్వతంగా ఉంటుంది. ఇదంతా నువ్వు అనుభవించని అవసరం లేదా? ఇదంతా నువ్వు చూడకుండానే నువ్వు ఇంత బాధపడిపోతున్నావు కదా. ఇది ఎంత మాత్రం సబబు చెప్పు? దీనికోసమా నన్ను ప్రార్థించావు, దీనికోసమా నన్ను వేడుకున్నావు? ఇన్ని రోజులు నువ్వు ఓపికగా ఉన్నావు. నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నిటినీ ఎట్లో కష్టపడి ఓపికతో తట్టుకున్నావు. అవన్నీ మర్చిపో, అవన్నీ జరిగిపోయినవి. ఆ ఓపికకి తగ్గ ఫలితం ఇప్పుడు నీకు రాబోతుంది. నీ ఓపికకి నమ్మకానికి ప్రతిఫలంగా నీకు ఆనందమైన జీవితం అనేది లభిస్తుంది. రంగురంగుల పూలు వలె నీ జీవితం వికసించబోతుంది. ఈ విషయం నువ్వు చూడాలి కదా, మనసు నిండా ఆనందించాలి కదా. ఇవన్నీ చూడకుండానే నిరుత్సాహపడిపోతే ఎలా తల్లి? వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఎన్నో కష్టాలను సమస్యలను దాటుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు? ఆ సమస్యలు ముగిసిపోతే కష్టం పోయిన వెంటనే ఆనందం అనేది వస్తుంది. ఈ సమస్య తీరిపోతే సుఖంగా ఉండొచ్చు అనే కదా. ఈ విషయాన్ని నీవెలా మరిచావు? నువ్వు మరవచ్చా? అందరికీ ఉన్న జ్ఞానం ఈ సాయిబిడ్డకి లేదా చెప్పు? నువ్వు మాత్రం ఈ కష్టంలోనే మునిగిపోయి వెనక జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ ముందు జరగబోయే సంతోషాన్ని మాత్రం మర్చిపోతున్నావు తల్లి.
నా జీవితం అనేది కష్టాలకే పరిమితమని నీకు నువ్వే ఊహించుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక చెట్టు వేర్లు భూమిలో బాగా పాతుకుపోయినప్పుడే ఆ చెట్టు బలంగా పెరగగలదు. గాలొచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా అన్నిటికీ తట్టుకొని బలంగా నిలబడదు. అలాగే నువ్వు కూడా కష్టాలు, నష్టాలు అన్నిటినీ తట్టుకొని బలంగా నిలబడి ఉన్నావు. ఇక ఇలాంటి సమస్యలు వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. నిన్ను కదపను కూడా కదపలేని ఈ సమస్యలు, కష్టాలను చూసే నువ్వు భయపడేది. నీ జీవితాన్ని నువ్వు ముగిసిపోయిందని నిర్ణయించుకోవద్దు. అంత దృఢంగా ఉన్నావు కాబట్టే నీ చుట్టూ సమస్యలు అనేవి చుట్టుముట్టాయి. కాబట్టి నువ్వు దృఢమైన బిడ్డవి. కాబట్టి ఆ దృఢం గల వారిని ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక రాబోయేదంతా ఆ చెట్టుకు చిగురులు మాత్రమే రావాలి. కాబట్టి నీ జీవితంలో చిగురులు వంటి ఆనందాలు, హరివిల్లులు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు నిన్ను ఎంతమందో మోసం చేసి నువ్వు ఓటములను చవిచూశావు. ఇక నీకన్నీ గెలుపులే. నువ్వు నిన్ను చూసి ఇతరులు హేళన చేసినా, నిన్ను ఎగతాళి చేసి కించపరిచినా అన్నిటినీ తట్టుకుని బాధపడ్డావు. నువ్వు కార్చిన కన్నీటికంతా ఇప్పుడు బదులనేది దొరుకుతుందమ్మా. అదే గెలుపు. ఆ గెలుపుతో నువ్వు అందరి నోర్లు మూయిస్తావు. తప్పకుండా నీ జీవితం గెలుపుమయంలో బాట సాగబోతుంది. దిగులు పడక తల్లి, నీకు నేనున్నాను కదా. నీ మనసులో ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి కోరికలు ఉన్నాయో ఒక తండ్రిగా నాకు అన్నీ తెలుసు. అన్నిటినీ నాకు మనసులో నేను భద్రపరుచుకొని వాటిని నెరవేర్చేందుకు పనులను కూడా ఆరంభించేశాను. నిన్ను ఎలకారంగా చూసిన వాళ్ళందరికీ నేను సమాధానం ఇస్తాను. నువ్వు దిగులు పడవద్దు. ఇక నీ జీవితం మంచి మార్గంలో నడిపిస్తాను. నీకు కావాల్సిందంతా నేను చేస్తాను తల్లి. ఒక తండ్రిగా, ఒక బాధ్యతగా నీ పనులన్నీ నేను చేపట్టాను. కాబట్టి ఇక నీకు దిగులెందుకు బిడ్డా? ప్రతిరోజు నువ్వు నన్ను చూసేదానికి బదులు నేను నిన్ను నీకంటే ముందుగా నిన్నే చూస్తున్నాను. నా బిడ్డని నేను నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పటానికి దీనికి కంటే నీకు రుజువు ఇంకేం కావాలి చెప్పు? అలా ప్రతి పూట ప్రతి చోట నిన్ను గమనిస్తూ ఉన్నా నా బిడ్డ మీద, నీ మీద నా కోపం ఉంటుందో చెప్పు? ప్రతిదాన్ని నేను క్షమించగలను. నువ్వు ఏదైనా తప్పుదారిలో వెళ్తే నిన్ను సరైన బాటలో నేను నడిపించగలను. నువ్వు సంతోషపడితే నేను సంతోషపడతాను. నువ్వు ఏదైనా సాధిస్తే నేను గర్వపడతాను. ఒక బిడ్డ ఏదైనా సాధించినప్పుడు తన తండ్రికి, తల్లికే కదా గర్వంగా ఉంటుంది. అలాగే నీ తండ్రి స్థానంలో నేనున్నాను కాబట్టి నాకు గర్వంగానే ఉంటుందమ్మా. నువ్వు కోరుకున్న కోరికలన్నీ, నువ్వు ఏదైతే సాధించాలో సాధిస్తావు. అవన్నీ చూసి నీ మనసు నీకే ఎంతో ఆనందంగా ఉంటుంది. అది చూసి నా మనసు కూడా ఆనందపడుతుంది. బాబా చూసావా, నీ ఆశీర్వాదంతో నేను ఇది సాధించాను, ఇది సంపాదించాను అని గర్వంగా నాకు చెప్పుకుంటావు. ఆ కాలం కోసం నేను కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ మాటల కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను తల్లి. నీ సంతోషకరమైన మాటలు నా దగ్గర ఎప్పుడు పంచుకుంటావా అని నేను ఆరాటంగా ఉంటాను. కాబట్టి నీకు రాబోయే కాలం అంతా మంచి రోజులే. దిగులు పడక తల్లి. ఎప్పుడు కూడా ఈ సాయి వాక్కు తప్పవదు. అందులో ఈ గురువారం చెబుతున్న ఈ సాయి సత్యవాక్కులు ఎప్పటికీ తప్పు కావు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో పరిపూర్ణ విజయం అనేది నువ్వు సాధిస్తావు. కాబట్టి నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. భవిష్యత్తు గురించి నీకు బెంగ లేదు. గతం గురించి నువ్వు మర్చిపో. నీకు నీ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండి నువ్వు కోరుకున్నది నీ దోసిట్లో అందిస్తానమ్మా. అర్థమైంది కదా? ఈ గురువాక్కు మీద నమ్మకంతో ప్రశాంతంగా నీ పనులు చూసుకో తల్లి. ఈ సాయి నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డా? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.